ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది వినే అవకాశం అవసరమే లేదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 30వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, మనం జ్ఞాన విజ్ఞాన యోగంలో ఉన్నామండి. ఇది దానికి సంబంధించిన 2వ భాగం. మరి ముందుకు వెళ్దామా? భూమిరాపో నలో వాయుం కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరష్టదా. ఈ శ్లోకంలో మనం పంచభూతాలతో ఏర్పడిన ఈ విశ్వము, దీనిని సృష్టించే పరమాత్మను గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు పరాప్రకృతి, అపరాప్రకృతి గురించి వివరంగా చెప్పడం జరిగిందండి. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు, అపరాప్రకృతి అంటే ఈశ్వరుడి నుంచి ఉద్భవించిన పంచభూతాత్మకమైనటువంటి అనంత విశ్వము. అనంత విశ్వం అంటే మనం ఏమేమి చెప్పుకుంటామండి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ అనంత విశ్వము, వీటి గురించి. పరాప్రకృతి అంటే ఈశ్వర స్వరూపము. అపరాప్రకృతి అంటే దానికంటే భిన్నంగా బయట ఏదుందో అవన్నీ మనం చూస్తున్నామో వీటినన్నిటినీ కలిపి ప్లస్ బుద్ధి, అహంకారము, మనసు ఇవన్నీ కలిపి 8 విధాలుగా చేసి వాటిని సెపరేట్గా చెప్పడం జరిగిందండి. ఇందులో పరాప్రకృతి అంటే చైతన్యవంతమైనది, దానికి ఎటువంటి గుణములు లేవు, నిర్గుణమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, అదే సత్యము, నిత్యము. అపరాప్రకృతి అంటే మనం ఏదైతే చూస్తున్నామో, బయట ఏదైతే దర్శిస్తున్నామో ఇవన్నీ కూడా అపరాప్రకృతిలోకి వస్తాయి. అది అనిత్యము, అంతా మిథ్యే. ఇక్కడ మిథ్య అంటే అక్కడ ఏమీ లేదని కాదండి, తరచుగా తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది, అశాశ్వతమైనది, ఈవేళ ఉంటుంది రేపు లేనిది. అంచేత అపరాప్రకృతి గురించి, దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరంగా చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు అనమాట. ఈ అపరాప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతాలు మొదటిలో తత్వాలుగా ఉన్నాయండి. అంటే ఆకాశతత్వము, వాయుతత్వము, భూతత్వము, అగ్నితత్వము, ఇలాగా అన్ని తత్వాలుగా 5 తత్వాలుగా మానేయండి. ఈ తత్వాలన్నీ కూడా ఒక్కసారిగా ఆవిర్భవించలేదు, ఒకదాని నుంచి మరొకటి పుట్టుకొచ్చాయండి. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, ఇలాగా ఒకదాని నుంచి ఒకటి ఆవిర్భవించినాయి. ఇవన్నీ కూడా సూక్ష్మతత్వములే. అలాగే మనసు, బుద్ధి, అహంకారాలు కూడా సూక్ష్మ తత్వములే. ఈ సూక్ష్మతత్వాలు పరిణామ క్రమంలో స్థూల రూపాలుగా సంతరించుకున్నాయి. ఒక ఆకాశము, అందులో నుంచి ఉద్భవించిన వాయువు తప్ప మిగిలిన తత్వాలు కంటికి కనిపించే రూపాలను సంతరించుకున్నాయి. ఇవి కాక మరో 3 తత్వాలు మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 3 కూడా సూక్ష్మతత్వాలు, ఇవి కంటికి కనిపించవు. ఈ విధంగా అపరాప్రకృతి 8 విధాలుగా విభజింపబడినది ఈ శ్లోకము ద్వారా కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్థమైందండి? పరాప్రకృతి అంటే ఈశ్వరుడు, ఈశ్వరతత్వం, పరమాత్మ స్వరూపం. అపరాప్రకృతి అంటే పంచభూతాలు ప్లస్ మనసు, బుద్ధి, అహంకారం. ఈశ్వరుడు శాశ్వతమైన, ఇవన్నీ అశాశ్వతమైనవి. ఇవాళ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. ఇంకా సూక్ష్మంగా చెప్పే, ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం ఇంక్లూడింగ్ ఈ శరీరంతో సహా ఇవన్నీ అశాశ్వతములు, అశాశ్వతమైనవి. ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. పరమాత్ముడు నిర్గుణుడు, నిరాకారుడు, శాశ్వతుడు, సర్వవ్యాపకమైన వాడు. కాస్త వివరణాత్మకంగా మనం చెప్పుకోవాలంటే ఈ విశ్వానికి అంతటికీ కారణం పరమాత్మ. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి ఉపాదాన కారణము, రెండోది నిమిత్త కారణం. మీకు ఉదాహరణపూర్వకంగా చెప్పాలంటే మట్టి, కొండ. కొండ ఏర్పడాలంటే ఏం కావాలండి? మట్టి కావాలి. సరే, ఆ మట్టి మరి మీ దగ్గర ఉంది. ఆ మట్టిని కొండ కింద మార్చాలంటే మట్టికి
ఆ శక్తి లేదు. అంటే దానికి అదే ఒక కొండ కింద మారిపోయే శక్తి దానికి లేదు. దీనికి కొంత ఓర్పు, నేర్పు, కొంత స్కిల్స్ కావాలి తయారు చేయడానికి. ఈ మట్టి ఉపాదాన కారణం అయితే ఈ నేర్పు, ఓర్పు ఏదైతే చేస్తే అది కొండ కింద మారుతుందో దాన్ని నిమిత్త కారణం అంటారండి. అలాగే ఈ విశ్వం అంతా ఏర్పడటానికి కూడా 2 కారణాలు ఉన్నాయని చెప్పొచ్చండి. అనంత విశ్వం పంచభూతాత్మాలతో తయారైందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. పంచభూతాత్మైనటివి అని అనుకుంటే అవి ఏంటండి? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఇవి మనం ఉపాదాన కారణాలను అనుకుంటే, మరి వీటిని తయారు చేయడానికి ఒక శక్తి, నేర్పు, స్కిల్స్ అని చెప్పుకున్నా అవి కావాలండి. అవి ఆ పరమాత్ముడు, ఆ పరమాత్మ స్వరూపం నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించినవి. పరాప్రకృతి అంటే పరమాత్ముడు, అపరాప్రకృతి భగవంతుడి నుంచి సృష్టింపబడిన అన్ని అపర ప్రకృతి కిందకి వస్తాయి అని దీని యొక్క భావం. అర్థం చేసుకున్నారండి? కాస్త ట్రిపికల్గా ఉంటుంది, బట్ సింపుల్. పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే పరమాత్ముడు, అపరాప్రకృతి ఎంటైర్ పంచభూతాత్మైనది. మనస్సు, బుద్ధి, అహంకారం అన్ని కలిపితే 8. ఇవన్నింటినీ కలిపితే అపరాప్రకృతి అంటే ఒకటి శాశ్వతము, రెండోది అశాశ్వతము. అశాశ్వతని ఏదో రోజున మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోతుంది. ఎప్పుడైతే ప్రళయం వస్తుందో ఇవన్నీ నశించిపోతాయో మీరు మళ్ళీ అవన్నీ పరమాత్మ దగ్గర చేరితే మళ్ళీ మిగిలేది ఆ పరమాత్మ ఒక్కడే. ఈ సైన్స్ ప్రకారం కూడా, లేటెస్ట్ సైన్స్ ప్రకారం మీరు చూసుకున్నట్లయితే చెప్పమంటారా? అది కూడా ఈ సైన్స్ ప్రకారం కూడా మొట్టమొదటి ఏమీ లేదు. ఈ శూన్యం నుంచి ఒక పెద్ద విస్ఫోటనం జరిగి, అంటే ది బిగ్ బ్యాంగ్ ఏదో జరిగి అనంత విశ్వం ఏర్పడింది. తర్వాత మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఇదంతా మాయమైపోయి మళ్ళీ ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుడు కలుస్తాయి. ఇదండి అర్థమైందండి. ఇది అర్థమైతే నేను నెక్స్ట్ చెప్పబోయి అన్నీ కూడా అద్భుతంగా మీకు అర్థమవుతాయి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగతు. ఇందులో కూడా చెప్తారండి కృష్ణ పరమాత్ముడు. పరాప్రకృతి అంటే అన్ని జీవరాశులలో వెలుగుతున్న ఆత్మస్వరూపము. అపరాప్రకృతి అంటే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే భిన్నమైనది, బలమైనది, శ్రేష్టమైనది, మార్పు చెందనది. మనం ఇంకాస్త వివరణాత్మకంగా మనం చెప్పుకోవాలంటే, ఇందాక చెప్పిన దానికి మరింత ముందుకు వెళ్ళాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను పరాప్రకృతి. ఇక్కడ నేను అంటే ఈ శరీరము అది కాదండి, నాలో ఉన్న ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు అయి నేను పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే పంచభూతాత్మైనటువంటి ఈ శరీరము ప్లస్ నా మనసు, బుద్ధి, అహంకారము. అర్థమైందండి? అపరాప్రకృతి ఏంటంటో సాధారణంగా మన అందరం కూడా నా మనస్సు, నా బుద్ధి, నా శరీరం, నా మనసు నా మాట వినట్లేదు, నా శరీరానికి ఏమైంది, ఇలా నా శరీరము, నా మనసు అని మనం ఎట్లా మాట్లాడుకున్నాం. అంటే నీవి వేరు, నీ మనోబుద్ధి అహంకారాలు, నీ శరీరము వేరు అని నీకు తెలియకుండానే నువ్వు ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఆ నీవు ఎవరు? నీ శరీరమా, నీ పేరా? మనం ఇద్దరు కూడా చెప్పుకున్నాం కాస్త వివరణాత్మకంగా. కాస్త మీకు క్లూ ఇచ్చాను, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నా మనసు మాట వినడం లేదు, నా శరీరం నలతగా ఉందనే విషయం తెలుసుకున్నవాడు ఎవరు? వేరే ఉన్నాడు. అతను ఆత్మస్వరూపుడే నీలోనే ఉన్నాడు. నేను అన్న ఈ తత్వమే పరాప్రకృతి. దీనికి కాలము, రూపము లేదు. మనం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ నేననే తత్వం ఉన్నాడు. మనకి 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా ఆ నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ శరీరం మార్పు చెందుతూ ఉంటుంది, కానీ ఆ నేను అనే నేను ఎప్పటికీ మార్పు చెందదు. ఏతద్యోనీని భూతాని సర్వాణి చ్యుపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా. ఈ చరాచర జగత్తు అంతా కూడా
పరాప్రకృతి అపరాప్రకృతియే నిండి ఉన్నదని తెలుసుకో. చరాచర జగత్తు అంతా ఉత్పత్తి కావడానికి కారణభూతుడి నేనే. ఆ ప్రకారంగా ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రళయానికి కూడా కారణభూతుడు నేనే. అందుకే కొంతమంది చెప్తూ ఉంటారండి, గాడ్ అంటే దానికి డెఫినేషన్, జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్పోజర్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అర్థమైందండి. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పెంచుతాడు, సర్వవ్యాపి. ఈశ్వరుడు డిస్పోజర్. అందుకే ఫైనల్గా ఎక్కడ తీసుకెళ్తారండి? శ్మశానికి ఎక్కడ తీసుకెళ్తారు? శివుడి యొక్క ఇల్లేదండి శ్మశానమే కదా. అర్థమైందండి ఈ తత్వం అంతా మీకు. చిన్న శ్లోకంలో బాగా అర్థమయ్యేటట్టు, అన్నిటికీ కారణభూతుడు నేనే, సర్వము నా చేతిలోనే ఉంది, కారణభూతుడు నేనే అని చెప్తున్నాను. కొంచెం అర్థంగా చెప్పుకున్నాను. సముద్రంలో అలలు ఎగిసిపడుతుంటాయండి. కొన్ని చిన్న చిన్న అలలు, కొన్ని పెద్ద పెద్ద అలలు, చివరికి ఉత్తుంగ తరంగాలు అన్నీ అవుతానంటే మళ్ళీ తిరిగి ఆ అలలన్నీ కూడా సముద్రంలోనే కలిసిపోతాయండి. అలాగే జీవజాతులు ఎన్నో పుడుతూ ఉంటాయి, కొంతకాలం జీవిస్తాయి, మళ్ళీ తిరిగి నాలో లైవ్ అయిపోతాయి అని చెప్తాను. దీనికి మరొక చక్కటి ఉదాహరణ చెప్తాను మీకు. మన నెలలో మనం సాలీడుని చూస్తూ ఉంటామండి. అది తన లాలాజలంతో తన గూడుని కట్టుకుంటుందండి. తిరిగి అదంతా అయిన తర్వాత ఆ గూడిని అంతా కూడా మళ్ళీ తనలోకే తీసుకుంటుంది. అదేవిధంగా ఈ సరాచర జగత్తంతా కూడా పరాప్రకృతి నుంచి అపరాప్రకృతిగా ఏర్పడి తిరిగి పరాప్రకృతి అంటే పరమేశ్వరులో లయమవుతుంది. ఇదండి మొత్తం సెంట్రల్ ఐడియా. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. నాకంటే ఇతరమైనది శ్రేష్టమైనది మరొకటి లేదు. దారము మణులన్నింటినీ కూర్చి ఒక హారం చేసినట్టు ఈ సమస్త జగత్తు నా చేత ఒక హారంగా కూర్చబడినది అని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ నిండి ఉన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే సర్వాంతర్యామి సర్వత్రా అన్నాడు. ఎక్కడ లేడు అనే సమాధానం వస్తుంది. మట్టి ఎక్కడుందండి? కొండ అంతా మట్టి ఉందండి, అవునా కదా? మనకి కొండ రూపంలో కనపడుతుంది. అలాగే ఆభరణ రూపంలో బంగారం కనపడుతుంది, కానీ ఆభరణం అంతా కూడా బంగారంతో తయారు చేయబడింది. మట్టి లేకపోతే కొండ లేదు, బంగారం లేకపోతే ఆభరణం లేదు. అలాగే ఈ జగత్తు అంతా కూడా సర్వాంతర్యమైన ఆ పరమాత్మే నిండి ఉన్నాడు. అర్థమైందండి? అందుకే చెప్తాడండి, కళ్ళతో చూసేవాడు అధముడు, చూచిన దానిని మానసిక దృష్టితో విశ్లేషించి తెలుసుకునేవాడు మధ్యముడు, జ్ఞాన దృష్టితో చూసేవాడు ఉత్తముడు. దేహము, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా జడ పదార్థాలండి. ఆత్మ ఒకటే చైతన్య స్వరూపము. చైతన్యం లేకపోతే ఈ దేహం లేదు, ఈ దేహం లేకపోతే మనస్సు బుద్ధి ఏమీ పనిచేయవు. అందుకే శంకరాచార్య వారు తన ఆత్మబోధ అనే గ్రంథం రాసేటప్పుడు చెప్పడం జరుగుతుంది, సర్వవ్యాపకుడైన పరమాత్మని జ్ఞాననేత్రంతో దర్శించాలి, అంతేకాని మామూలుగా దర్శించడం సాధ్యము కాదు. ఒక పూలదండలో పూలు, మణులు ఇవన్నీ కనపడతాయండి. దారం కనపడుతుందండి, దారం కనపడదు. అలాగే ఈ శరీరంగా మనకు కనపడుతుంది, అందులో ఉన్న ఆత్మస్వరూపుడు మనకి కనపడడు. ఇలాగా విశ్లేషించుకుంటూ వెళ్తే నేనేమిటి, నా తత్వం ఏమిటి, నా నిజ స్వరూపం ఏంటి, హూ యామ్ ఐ తేటతెల్లంగా తెలుస్తుందని పెద్దల ప్రేమన ఆత్మబంధువుల మరి సమయాభావం వలన ఈ ఎపిసోడ్ని ఎక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఓం తత్సత్.